Now question number 3187, Minister for Energy. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఓదేల్ గారు, సత్యనారాయణ గారు, దివాకర్ రావు గారు అడిగిన ప్రశ్న, రాష్ట్రంలో చేపడుతున్న కొత్త భూగర్భ గనుల సంఖ్య ఎంత అడిగినారు. 5.17 MTPA మొత్తం రేట్ల సామర్థ్యంతో రాబోయే సంవత్సరాల్లో 6 కొత్త భూగర్భ గనులను ప్రారంభించాలని చెప్పి ప్రణాళిక రూపొందించి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభం చేయించడం జరిగింది. అధ్యక్ష, అలాగే బి ప్రశ్న వివరాలను అడిగినారు. వివరాలు: కాశీపేట 2 ఇంక్లైన్ మందమరిలో 0.47 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తితోని, అదేవిధంగా కేకే 6 ఇంక్లైన్ మందమర్రి 0.80, కొండపురం గని మనుగురు 0.70, రామపురం ఫాస్ట్ షాప్ బ్లాక్ కొత్తగూడెం 1.40, లాంగ్వాల్తో కేటీకే 3 ఇంక్లైన్ భూపాలపల్లి 1, కేటీకే 5 ఇంక్లైన్ విస్తరణ భూపాలపల్లి 0.80 సామర్థ్యంతో మొత్తం 5.17 MTPA సామర్థ్యంతో చేయడం జరుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా మూడో ప్రశ్న ఉపాధి అవకాశాల సంఖ్య ఎంత అని అడిగినారు. మొత్తం ఈ 6 గంటల ద్వారా కొత్తగా 4062 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అధ్యక్ష, ధన్యవాదాలు. ఇది సుమారు 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సింగరేణిని విస్తరించినటువంటి ఒక సమస్య. ఇప్పటికే సింగరేణి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి కార్మికుల ఇళ్లల్లో, సింగరేణి కార్మిక కుటుంబాల్లో ఒక ఆరాధ్య దైవంగా మరి కనబడుతూ ఉన్నది. ఇది వాస్తవం. కేసీఆర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చినటువంటి హామీలే కాకుండా మరి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి సింగరేణి కార్మికులను మరి వారు ఉద్యమ స్ఫూర్తిని గ్రహించి మొట్టమొదటిగా తెలంగాణ ఇంక్రిమెంట్ను ప్రకటించినటువంటి ఘనత సీఎం గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భాన్ని మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆనాడు సీమాంధ్ర ఉమ్మడి పాలనలో ఉన్నటువంటి తీవ్ర నిర్లక్ష్యానికి గురైనటువంటి మన సింగరేణి ఏనాడు కూడా గత 30-40 సంవత్సరాలుగా కొత్త గనులు కూడా నోచుకునే పరిస్థితి. అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విజన్ 2020లో కూడా సింగరేణి లేని పరిస్థితి కనబడ్డది. కానీ ఈనాడు కేసీఆర్ గారు మరి 6 కొత్త గనులు ఏర్పాటు చేసి ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వారు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటి మరి సింగరేణి మరి లాభాల వాటా ఆనాడు సీమాంధ్ర పాలనలో 17% మించినటువంటి సందర్భం లేదు. కానీ ఈనాడు మరి లాభాల వాటను మరి సిఆర్ఎండి గారు వచ్చిన తర్వాత, అదేవిధంగా మన ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీధర్ గారు మన నాయకత్వంలో 25% లాభాల వాట ఇచ్చి ఇలా సింగరేణి కుటుంబాల్లో ఆనందం కనబడుతున్నది. ఇలా ఒక్కొక్కరు ₹1,00,000 జీతం కూడా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా కనబడ్డాయి. అధ్యక్ష, అదేవిధంగా ఒక 2 మినిట్స్ రిలేటెడ్ ప్లీజ్, ఒక 2 మినిట్స్. 12 నియోజకవర్గాలు మేడం. అధ్యక్ష, గతంలో ఎవరైనా గనులలో నిజంగా అది సింగరేణి గనులు కాదు అధ్యక్ష, అది ముత్యు గృహారాలు. గనులకు పోయి బయటకు వచ్చేంత వరకు మరి నమ్మకం లేని పరిస్థితుల్లో ఇలా సింగరేణి కార్మికులు ప్రమాదానికి గురై చనిపోతే 25 లక్షలు ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి ఇలా గొప్ప చెప్పుకుంటా ఉన్నాను. గతంలో 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి చేతులు దులుకున్న ప్రభుత్వాలు ఉండే. ఇలా నేచర్గా చనిపోయిన వాళ్ళకి 15 లక్షలు ఇచ్చి మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే సందర్భం ఉన్నది. అదేవిధంగా సకల జనుల సమ్మెకు గతంలో ఏ చరిత్ర, ప్రపంచ చరిత్ర చూసినా కార్మికులు సమ్మె చేస్తే కార్మికుల సమ్మెకు వేతనాన్ని ఇచ్చినటువంటి ఏకైక సంస్థ సింగరేణి సంస్థ, మనకు తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే ఇచ్చినటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాక 1981 నుంచి మరి వృత్తి పన్ను సింగరేణి కార్మికులకు రద్దయినటువంటి వృత్తి పన్నును మరి రద్దు చేసినటువంటి 81 నుంచి వృత్తి పన్ను ఉండే రద్దు చేసిన సంగతి కూడా మన కేసీఆర్కే దక్కుతుందని చెప్పి సందర్భం మనం చేస్తూ, అదేవిధంగా అదే ప్రశ్న రిలేటెడ్ మేడం, 5,000 నుంచి 7,000 మంది ఉద్యోగాలు ఇవ్వడము, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 3,200 ఉద్యోగాల్ని మరి ఒకేసారి ఇవ్వడం. గతంలో
మరి డిపెండ్ ఉద్యోగాలను నెలకు 25, 30 ఇచ్చే పరిస్థితి ఉండే. అన్నింటినీ కూడా 3200 ఉద్యోగాలను కూడా ఒకేసారి ఇవ్వడం జరిగింది. అంతకంటే ముఖ్యం ఏంటంటే గతంలో కార్పొరేట్ వైద్యము తల్లిదండ్రులు లేకుండే. ఇలా సింగరేణిలో కేసీఆర్ గారు స్వయంగా పరిశీలించి తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం ఇవ్వడం నిజంగా ఒక చరిత్ర అని చెప్పి 127 సంవత్సరాల కాలంలో ఇది ఒక చరిత్ర అని చెప్పి మనం చేస్తున్నాం మేడం. అదేవిధంగా 10 లక్షల రూపాయలు సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకోవాలంటే మరి కుటుంబాన్ని సాధాలి, కుటుంబానికి మరి చదువు చెప్పించాలి. అనేక సమస్యలు ఉన్న కాలంలో వారు అదే గుడిసెలు ఉండి ఇలా దిగిపోయే క్రమంలో వాళ్ళు డబ్బులకు బదులు మరి జబ్బులు మూట కట్టుకునే పరిస్థితిలో ఇలా కేసీఆర్ గారు గమనించి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది. గత 127 సంవత్సరాలుగా అంబేద్కర్ జయంతిని మరి హాలిడేగా ప్రకటించాలని చెప్పి అనేక డిమాండ్లు ఉన్నప్పుడు కూడా ఏనాడు ప్రకటించలే. కేసీఆర్ గారు ఇలా అంబేద్కర్ జయంతిని హాలిడేగా ప్రకటించడం కాకుండా ఇలా సంక్రాంతి పండుగను, ముస్లిం పండుగను, క్రిస్టియన్ పండుగలను మరి పిహెచ్డిగా ప్రకటించడం నిజంగా సింగరేణి కార్మికుల అదృష్టంగా. దీనికి సంబంధించి భవిష్యత్తు లోపల ఈ 6 గనులతో పాటు మరిన్ని గనులను మరి అండర్గ్రౌండ్ మాలను ఓపెన్ చేసి మరింత ఉపాధి అవకాశాలు కల్పించాలని మనం చేస్తూ దీనికి రిలేటెడ్గా ఎస్టీపీపీ మనకు సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. దాంట్లో కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉన్నారు. వారు కూడా జెన్కో భూపాలపల్లి మాదిరిగానే మరి ఇక్కడ వీళ్ళు కూడా వేతనాలు పెంచాలని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను మేడం. వెంకట్రావు గారు. థ్యాంక్ యూ మేడం. డిప్యూటీ స్పీకర్ గారు సూటిగానే అడుగుతా మేడం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీరాంపూర్లో ఈ కొత్త 6 బొగ్గు బావులకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నా నియోజకవర్గంలో ఉన్న రాంపూర్ షాఫ్ట్ బ్లాక్కి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో 14 లక్షల టన్నులు ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే మైన్కి అక్కడ కంటిన్యూస్ మైనర్ టెక్నాలజీతో చేస్తారని చెప్పి ఆ రోజు ఇచ్చిన వివరాలు, ఈరోజు ఇచ్చిన వివరాలు కూడా కనపడతా ఉంది. సో నా ప్రశ్న ఏంటంటే మంత్రి గారికి, ఈ కంటిన్యూస్ మైనర్ టెక్నాలజీ అనేది చాలా పాత టెక్నాలజీ. ఇప్పటికే భారతదేశంలో వాడుతున్న ప్రాంతాల్లో మన ప్రాంతంలో కూడా చేసే టెక్నాలజీ ఇది వాడుతూ ఉన్నాం. దీన్ని ఈ కొత్తగా షాఫ్ట్ బ్లాక్ వేసేది నాకు తెలిసి భారతదేశంలో ఉన్న డీపెస్ట్ బ్లాక్ వేసేది ఇదే. సో దానికోసం మనం చేస్తున్న టెక్నాలజికల్ అడ్వాన్సెస్లో వాడుతున్న పద్ధతులు ఏంటి, ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ కోసం, మనం పనిచేసే కార్మికుల సేఫ్టీ కోసం మనం చేసే పరిస్థితులు ఏంటి, దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి టెక్నాలజీస్ వాడుతున్నప్పుడు, ఇంత డీప్ మైనింగ్ చేస్తున్నప్పుడు అనేక అవసరాలు మన సిబ్బంది కూడా ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఏ విధంగా స్టడీస్ చేశారు, ఏం చేయబోతా ఉన్నారు, దీనికోసం ఖర్చు పెట్టే డబ్బులు ఎన్ని, ఇప్పటికే చెప్పారు కొన్ని ఎంతమంది ఉపాధి తీసుకుంటున్నారు చెప్పారు, దీనికోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ప్రభుత్వం, ఎందుకంటే పెద్ద ఎత్తున దీనికోసం కూడా సింగరేణి సంస్థ డబ్బులు ఖర్చు పెడతా ఉంది. ఎన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, దీనివల్ల వచ్చే ఉపాధి ఏంటి. దాంతోపాటు గౌరవ మంత్రి గారు ఇంకోటి కూడా కోరేది ఏంటంటే, మనం ఒక జెన్కో కానీ ఇటు సింగరేణి కానీ, ఒకటేమో పవర్ జనరేషన్ కోసం, ఒకటేమో రా మెటీరియల్, ఇంకోటేమో తయారు చేసేవాళ్ళు. ఈ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పవర్ ఎఫిషియన్సీ అంటే సేవింగ్స్ ఏం చేస్తూ ఉన్నారు, మనం చూసే వాడుకలో మార్చుతున్న పద్ధతుల్లో ఏ విధంగా ఇప్పుడు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ మున్సిపాలిటీలో ఎల్ఈడి లైట్లు పెట్టాం. అదేవిధంగా ఈ సంస్థల్లో కూడా ఎల్ఈడి లైట్లు ఏ విధంగా వాడుతూ ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తే పెద్ద పెద్ద లైట్లు పెట్టి అన్ని చోట్ల కనపడుతున్నాయి. ఎనర్జీ మనం జనరేట్ చేస్తున్నాం, కానీ ఎనర్జీ సేవ్డ్ ఈజ్ బెటర్ దెన్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. సో దయచేసి ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకంటే చాలా కష్టంతో, ఇందాక చెప్పారు ఓదేల్ గారు, చాలా కష్టంతో బొగ్గు ఉత్పత్తి అవుతా ఉన్నది. ఉత్పత్తి చేసిన బొగ్గుని, దాని ద్వారా ఉత్పత్తి అయ్యే ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని మనం ఏ విధంగా వాడుకోబోతా ఉన్నాం, ఆదాయం ఏ విధంగా ఈ పవర్ జనరేషన్ చేస్తున్న ఎంటిటీస్ కూడా దాని ఎనర్జీ ఎఫిషియన్సీకి ఏ విధంగా పాల్పడుతున్నాయి అది కూడా చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది, మా నియోజకవర్గం సత్తుపల్లిలో JVR1, JVR2 ఆల్రెడీ నడుస్తున్నాయి. కొత్తగా JVR2 ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా పట్టాదారులకే మనం పరిహారం ఇస్తున్నాం. అసైన్మెంట్ దారులు ఎవరైతే ఉన్నారో, అసైన్మెంట్ భూములు గత 40-50 సంవత్సరాలుగా కలిగి ఉన్న వారికి మనం పరిహారంలో అసైన్ భూములు ఇచ్చిన వారిని చేర్చట్లేదు.
కాబట్టి రేపు కొత్తగా ప్రారంభించబోయే JVR2 దాంట్లో ఈ గిరిజనులు ఉన్నారు, అక్కడ వారికి సంబంధించి అసైన్మెంట్ దారులకు కూడా చేయాలని. 2, ఈ బ్లాస్టింగ్స్ వల్ల సత్తుపల్లి పట్టణంలో NTR నగరు, జలగం వెంగళరావు గారి నగర్ 2 చోట్ల కూడా కొన్ని వందల ఇండ్లు బీటలు వారిపోయినాయి. సత్తుపల్లి పట్టణంకి ఆనుకొని జరుగుతున్న బ్లాస్టింగ్ వల్ల పెద్ద ఎత్తున NTR నగర్లో ఇండ్లన్నీ బీటలు వారి 3-4 కూలిపోయినాయి. JVR కాలనీలో కూడా, వెంగళరావు గారి నగర్ కాలనీలో కూడా అదే రకమైన పరిస్థితి. కాబట్టి సింగరేణి సంస్థ ఒక సామాజిక బాధ్యతగా మరి మన సంస్థ వల్ల జరుగుతున్న ఈ యొక్క 2 కాలనీల ప్రజల యొక్క సమస్య తీర్చేదానికోసం మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? సింగరేణి సంస్థ ద్వారా ఈ ఎఫెక్టెడ్ అవుతున్న కిష్టాపురం కానివ్వండి, కొమ్మేపల్లి కానీ, జగన్నాథపురం గ్రామాల్లో అభివృద్ధి కోసం మీరు ఏ రకంగా మన పర్యావరణం దెబ్బతిని సింగరేణి సంస్థకు భూములు ఇచ్చిన ఆ గ్రామాల అభివృద్ధి కోసం మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, సుమారు 9,000 మంది ఓబీ రిమూవల్, కోల్ ట్రాన్స్పోర్ట్, అడ్రియాలజీ ప్రాజెక్టులో మొత్తము 11,000 మంది రకంగా సుమారు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు కోల్ ఇండియాలో పనిచేస్తున్నారు. సమాచార శాఖ హక్కు ద్వారా కూడా మేము యజమాని నుంచి పనిచేస్తున్నట్టు తీసుకున్నాం. కాబట్టి అది ఎప్పుడు పర్మనెంట్ చేస్తారో చెప్పాల్సిందే కోరుతున్నాను మేడం. రెండవది, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తే అధ్యక్ష, నెలకు డైరెక్ట్ వేతనాలు ఇస్తే 60 లక్షలు సింగరేణి మిగులుతాయి. అదేవిధంగా చట్టబద్ధ బోనస్ ఇవ్వడం లేదు. ఆ బోనస్ ఇస్తే కూడా 6 కోట్లు మాత్రమే అదన భారం పడుతుంది, 7,000 మందికి లాభం జరుగుతుంది. అది ఇవ్వాలని అడుగుతున్నాను. కోల్ ఇండియా వేతనాలు ఈరోజు మన దేశమంతా ఇస్తున్నారు అక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు. ఆ వేతనాలు మన దగ్గర కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు పండగ సెలవులు కానీ, క్యాంటీన్ సౌకర్యం కానీ, గ్రాట్యుటీ కానీ ఇవి కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సింగరేణి హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా, కుటుంబ సభ్యులకు కూడా, ఎందుకంటే వాళ్ళు అక్కనే ఉంటారు, కుటుంబాలు కార్మికుడు పనిచేసిన కుటుంబాలు ఆ ప్రాంతంలో ఉంటారు కాబట్టి దుమ్ము దుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉచిత సౌకర్యము సింగరేణి హాస్పిటల్స్లో ఇవ్వాలి. అదేవిధంగా ఖాళీ ఉన్నాయి ఆ క్వార్టర్స్ చాలా, ఆ ఖాళీల క్వార్టర్స్ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాల్సిందే కోరుతున్నాను. గతంలో కాంట్రాక్ట్ వర్కర్సే లేరని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఉన్నారని చెప్పారు కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ చేస్తామని చెప్పారు. సింగరేణిలో చేయాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చిన్నయ్య గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బెల్లంపల్లి కానీ, శ్రీరాంపూర్ కానీ, భూపాల్పల్లి కానీ, రామగుండం కానీ, కొత్తగూడెం కానీ ఈ ప్రాంతంలో గతంలో బొగ్గుబాయిలు ఉన్నటువంటి ప్రాంతాలు. అప్పుడు వారికి అవసరము ఉండి ఏదైతే ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు ఇప్పుడు వేరే ప్రాంతానికి తరలిపోయినందువల్ల అక్కడ వారికి అవసరం లేని భూములను మరి ప్రభుత్వానికి అప్పజెప్పాలి. అక్కడ కట్టుకున్నటువంటి ఇండ్లకి ఏదైతే ఉందో పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మరి సింగరేణి అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణికి అవసరం లేనటువంటి భూములను ఇవ్వడానికి అంగీకరించి మొన్న శ్రీరాంపూర్ సభలో మరి వారు ఇమ్మీడియట్లీ వాటిని ప్రభుత్వానికి అప్పచెప్పాలి, పట్టాలు ఎక్కడి వాళ్ళకి అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. వారికి మీ ద్వారా మరి మా ప్రాంత ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతా అధ్యక్ష. మా ప్రాంతంలో KK2 అట్లాగే అబ్బాపూర్ ప్రాంతాలలో ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్టు పట్టా ల్యాండ్లకి మాత్రము కంపోజిషన్ ఇచ్చారు. అయితే ఈ ఏదైతే లావణి పట్టా భూములకు ఇంకా కొంత ఇవ్వాల్సి ఉంది, అక్కడ కొంత జాప్యం జరుగుతున్నది. దానివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే అబ్బాపూర్ ఓసిలో అక్కడ పూర్తిగా గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం. ఆ గిరిజనుల వాళ్ళకి ఏంటంటే పోటు చేసుకున్నటువంటి భూములకు పట్టాలు లేవు. మరి ప్రభుత్వం మరి వీరేమంటున్నారంటే పట్టాలు ఉన్న వాటికే మేము కంపోజిషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు. అట్లా కాకుండా ఎవరైతే పోడు భూములు చేస్తున్నటువంటి పట్టాలు లేని గిరిజనులు ఏదైతే భూమిని సాగు చేసుకుంటున్నారో వారందరికీ కూడా పట్టాలు ఇస్తారా, మరి ఇస్తే ఎప్పటి వరకు ఇస్తారని చెప్పేసి
మీ ద్వారా మంత్రి గారిని మనవి చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు సున్నం రాజయ్య గారు. అధ్యక్ష, ఈ బొగ్గు తెలంగాణ ప్రాంతంలో చాలా ముఖ్యమైనటువంటి దాంట్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు అధ్యక్ష. అట్లనే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు అన్నప్పుడు మన మణుగూరు అశాపురం ప్రాంతాల్లో తవ్వకాలు బాగా జరుగుతుంది. నా నియోజకవర్గంలో చర్ల మండలంలో ఉన్నటువంటి మా మంత్రి గారు కూడా తెలుసు. ఎందుకంటే గోదావరి అవతల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఆ బొగ్గు కదలిక వల్ల దుమ్ము ధూళి మొత్తం కూడా కుదునూరు, పెద్దపల్లి, కొత్తగూడెం లాంటి గ్రామాల్లో బాగా ఇబ్బంది అవుతుంది మేడం. దానికి ఆ భూములు భూగర్భ జలాలు దెబ్బతిన్నాయి, ఇండ్లు దెబ్బతిన్నాయి, గ్రామాలు దెబ్బతింటున్నాయి. దానికైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందా ప్రభుత్వం అనేది కూడా మీ ద్వారా మంత్రి గారు. రెండో క్వశ్చన్ అధ్యక్ష, కోల్ ఇండియా వేతనాలు ఇస్తారా? ఒకటి అధ్యక్ష, ప్రభుత్వ రంగ సంస్థల్లో బోనస్ ఇస్తారా లేదా? అట్లానే సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, వాళ్ళు 18 సమాన పని సమాన వేతనం ఇవ్వాలన్నది. అట్లానే బొగ్గు గనుల్లో భూములు కోల్పోయిన గిరిజనులు, నిర్వాసితులు, కొత్తగూడెం, ఇల్లందు ఆ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళకు, ఆ కుటుంబాలకి, ఆ యువకులకి, గిరిజన యువతికి ఉద్యోగాలు ఇస్తారా లేదనేది ఈ స్పష్టం కావాలని మీ ద్వారా ప్రభుత్వానికి. వెంకటేశ్వర గారు. గౌరవ సభ్యులు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. సింగరేణి మనుగూరు కూడా సింగరేణి ప్రాంతం అధ్యక్ష. నా నియోజకవర్గంలో ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా 6 మైన్స్కి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేశారు. అందులో నా మనుగూరు కూడా కొత్త కొండాపురం కానీ మనుగూరు అండర్ గ్రౌండ్ మైన్ కూడా మరి ఫౌండేషన్ స్టోన్ వేయడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనుగూరు ప్రాంతంలో మనుగూరు ఓసీకి సంబంధించి పర్మిషన్లు తీసుకొచ్చారు. అడిషనల్గా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఓసీ 2కి సంబంధించి పర్మిషన్ కూడా ఫేజ్ 1కి వచ్చింది. ఫేజ్ 2 పర్మిషన్ కూడా సాధ్యమైనంత తొందరగా తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదే కాకుండా మనుగూరు ఓసీ పనులు కూడా మనం ప్రారంభం చేసుకున్నాం, పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ మనుగూరు ఓసీ కింద భూములు పోయినటువంటి పట్టా ల్యాండ్స్, 50-60 సంవత్సరాల నుంచి పట్టా ల్యాండ్స్ ఉన్నటువంటి నాన్ ట్రైబ్స్కి మరి వాళ్ళ నష్టపరిహారం రాలేదు. దానికి సంబంధించి కూడా నష్టపరిహారం ఇప్పించాలని తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు జలియం వెంకట్రావు గారు, ఓదలి గారు అసలు వారు స్పెసిఫిక్గా ప్రశ్న లేనట్టుంది వారి దగ్గర నుంచి. కానీ జలియం వెంకట్రావు గారు అడిగింది ఏదైతే ఉందో టెక్నాలజీకి సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి మైన్స్ స్టడీ చేసిన తర్వాతనే అక్కడ ఉన్న డెప్త్ను, ఆ గ్రేడియంట్ను తీసుకొని దాని ప్రకారమే ఈ టెక్నాలజీని సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి ఎనర్జీ సేవింగ్ గురించి కూడా అడిగినారు. ఎనర్జీ సేవింగ్ సంబంధించి ఇప్పటికే చర్యలు చేపట్టినాం. ఆల్రెడీ ఫేజ్ వైజ్గా ఈ ఎల్ఈడి బల్బ్స్ ఏర్పాటు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అది కూడా జరుగుతూ ఉంది. అది ఫేజ్డ్ మేనర్లో చేస్తూ ఉన్నామని చెప్పి వారికి తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా వెంకట వీరయ్య గారు అడిగినారు, ఇది ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి, కాంపన్సేషన్ సంబంధించి, ల్యాండ్ అక్విజిషన్ కాంపన్సేషన్ సంబంధించి ఇతర ఎమ్మెల్యేలు కూడా దానికి సంబంధించి ప్రస్తావించినారు. అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ల ద్వారానే చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ల్యాండ్ టైటిల్స్ ఏంటి అనే విషయాన్ని నిర్ణయించేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఏ డిపార్ట్మెంటు ల్యాండ్ ఎక్వైర్ చేసినా తప్పకుండా జిల్లా కలెక్టర్ గారి ద్వారానే చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము కూడా జిల్లా కలెక్టర్లకే డిపాజిట్ చేస్తూ ఉన్నాం డబ్బులు. భూమి ఎవరిది అని నిర్ణయించే అవకాశం, ఎవరిది ఎంత ఉందని నిర్ణయించే అవకాశం, ఏదైనా వివాదాలు ఉంటే కూడా పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉంటుంది కాబట్టి మేము పూర్తిగా జిల్లా కలెక్టర్లకే డిపాజిట్ చేస్తూ ఉన్నాం. వారే అక్కడ నిర్ణయం చేస్తారు. అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ ద్వారా వాటిని పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పి గౌరవ సభ్యులకు సూచిస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు కూడా అడిగినట్లుగా దానికి యాక్చువల్గా మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న యాక్టు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన యాక్ట్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారమే వారికి డబ్బులు చెల్లించడం జరుగుతూ ఉంది, వేతనాలు. ఇతర బెనిఫిట్స్ కూడా చట్ట ప్రకారం వారికి ఏమేమి బెనిఫిట్స్ ఇవ్వాలో అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. అక్కడ ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా లేదు. అట్లాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఈ 20-30 సంవత్సరాల నుంచి ఇళ్ళలో ఉన్న వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులను అడిగినారు. దానికి సంబంధించి సంబంధిత కలెక్టర్ గారికి 800 ఎకరాల భూమిని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.
సంబంధిత కలెక్టర్లను సంప్రదించి అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే గౌరవ శాసనసభ్యులు వాటిని పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఈ రాజయ్య గారు, సున్నం రాజయ్య గారు పొల్యూషన్కి సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి అడిగినారు. దానికి సంబంధించి డిఎంఎఫ్టీ కింద ఇప్పటికే 6 జిల్లా కలెక్టర్ల దగ్గర 1000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఈ పొల్యూషన్ సంబంధించి పెద్దలు వెంకట్రావు గారు కూడా ప్రస్తావించినారు. అక్కడ స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి 20 రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. నిధులు కూడా జిల్లా కలెక్టర్ల దగ్గర, సంబంధిత కలెక్టర్ల దగ్గర డిపాజిట్ చేయబడి ఉన్నాయి. మరి సంబంధిత కలెక్టర్లతో సంప్రదించి ఏమేమి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో గౌరవ శాసనసభ్యులు ఆ కార్యక్రమాలను కూడా చేయించుకునే అవకాశం ఉంది. ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి నేను గౌరవ శాసనసభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లాగే మనుగూరు ఎమ్మెల్యే గారు, వెంకటేశ్వర్లు గారు ఏదైతే ఈ ల్యాండ్ లూజర్స్ కొరకు వారు కూడా ప్రస్తావించినారు. ల్యాండ్ లూజర్కి సంబంధించిన ఏ ఇష్యూనైనా గౌరవ శాసనసభ్యులందరూ కూడా సంబంధిత కలెక్టర్ల ద్వారా వారితో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కంపెనీ డైరెక్ట్గా చేయదు, తప్పకుండా ప్రతిదీ కూడా కలెక్టర్ల ద్వారా చేస్తే గౌరవ శాసనసభ్యులకు కూడా తెలుసు. దానికి సంబంధించిన నిధులకు కానీ ఇతర అన్ని అంశాలకు కూడా కలెక్టర్ల దగ్గర మేము డిపాజిట్ చేస్తాం. కలెక్టర్ల ద్వారా గౌరవ శాసనసభ్యులు ఈ విషయాలన్నీ కూడా పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. Question number 3188 postponed. Now 3138. Question number 3138. Minister for Forest and BC Welfare. Minister. అధ్యక్ష, అయితే సభ్యులైనటువంటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ఏ మరియు బి అండ్ సి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారుల మొత్తం సంఖ్య 2,92,465. సదరు పథకం కింద 13/3/2018 నాటికి 1642.02 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కేటగిరీ వారీగా, జిల్లాల వారీగా ఖర్చు చేసినటువంటి నిధుల వివరాలను సభా సమక్షంలో ఉంచడమైంది. శ్రీమతి అజ్మీరా రేఖ. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టకున్న మరి కళ్యాణ లక్ష్మి అనేది పేద ప్రజలు తెలంగాణలో ఆడబిడ్డలకి పెళ్లి చేయని పరిస్థితిలో చాలా మరి తల్లిదండ్రులు బాధపడే పరిస్థితిలో అది గమనించి ఈరోజు కళ్యాణ లక్ష్మి పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ వాస్తవంగా కళ్యాణ లక్ష్మితో చాలామంది సంతోషంగానే ఉన్నారు. కానీ అక్కడక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు లేటుగా అవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఇంకా దీనికి పెంచే విధంగా కూడా మరి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా చాలా పేదరికంలో ఉన్న తల్లిదండ్రులకి ఇంకా కొంచెం పెంచితే బాగుంటుందని చెప్పి మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాను. అలాగే ఈ చెక్ ఏదైతే ఉందో మరి కళ్యాణ రోజే ఇస్తే ఇంకా బాగుంటుంది అధ్యక్ష. అలా కాకుండా సంవత్సరం వరకు ఇంకా చెక్కులు రావట్లేదు. అది లేట్ కాకుండా టైం మీద వస్తే బాగుంటుందని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జాఫర్ హుస్సేన్ గారు. ऑनरेबल डिप्टी स्पीकर मैडम, आज का जो क्वेश्चन है शादी मुबारक का, मैं इस पे सबसे पहले हुकूमत को मुबारकबादी देता हूं। शादी मुबारक स्कीम जो आई है मजलिस इत्तेहादुल मुस्लिमीन अकबरुद्दीन अवैसी साहब ने पहले वायस राजशेखर रेड्डी साहब के पीरियड के अंदर एक पूरा इज्तिमाई शादी यानी पूरी एक जगह शादी, उसके बाद काफ़ी लोगों को तकलीफ आ रही थी, तो ये हुकूमत के साथ रिक्वेस्ट करके शादी मुबारक स्कीम सबसे पहले 51,000 का चालू हुआ साहब। लास्ट बजट के अंदर 75,116 है, इसमें काफ़ी लोगों को बेनिफिट हो रहा है, ये खुशी की बात है। मगर इसके अंदर मेन जो चीज़ प्रॉब्लम आ रही है मैडम वो ये है कि शादी होने के बाद कई दिनों के बाद तक 4 महीने 6 महीने 8 महीने तक भी चेक्स नहीं मिल रही। जो गरीब है साहब उनकने पैसों की बड़ी तकलीफ होती, वो शादी के लिए जो स्कीम दिए गए हैं मैडम, तो शादी मुबारक के अंदर उनको डिले होने की तरफ से वो गरीबा इंटरेस्ट पे ले रहे हैं मैडम। वो जो स्कीम में जब पैसे आ रहे हैं मैडम तो काफ़ी पैसे इंटरेस्ट में चले जा रहे हैं मैडम। और एक चीज़ क्या हो रहा, हमारे पास
कुछ ह्यूमन एरर भी हो रहा है मैडम, जिसके अंदर चेक्स के ऊपर नाम गलत आ जा रहा है मैडम। चेक लेने के बाद अगर वो चेक करेक्शन के लिए भी जा रहे हैं तो उसको 3-4 महीने लग जा रहे हैं मैडम। तो इसका मतलब ये है कि शादी मुबारक स्कीम तो अच्छी है, चूंकि डिपार्टमेंट के अंदर प्रॉपर कोऑर्डिनेशन नहीं होने की तरफ से ये स्कीम को डिले किया जा रहा है मैडम। तो मेरी हुकूमत से ये रिक्वेस्ट है, जब से शादी मुबारक स्कीम चालू हुई है माइनॉरिटीज के लिए हैदराबाद में मोर देन 20,000 बच्चियों को ये स्कीम दी गई है। ये काबिल मुबारकबाद है मैडम, ये बड़ी अच्छी बात है। मगर हम ये उम्मीद करते हैं कि आने वाले टाइम में हम नहीं समझते हैं कि जब से स्कीम आई है कि सिर्फ 26,000 बच्ची गरीब की शादी हुई है, ज्यादा बच्चियों की हुई है। मगर मैडम इसमें क्या हो रहा है, जो लोग इंक्वायरी के लिए जाते हैं वो लोग कुछ गलत इंक्वायरी भी कर रहे हैं। कोई गरीब अगर घर में रहता है, एक झोपड़ी में रहता है, उसको ये कहा जा रहा है कि ये तुम्हारा जाति घर है, तुमको नहीं देंगे। तो आप पहले जाके उसकी कंडीशन देखिए। और इंक्वायरी करने वाले कुछ ऐसे लोग भी जमा हो गए मैडम, जो छोटे मोटे गरीबों से कुछ पैसे तलब कर रहे हैं। पैसे नहीं देने की सूरत पे उनकी भी फाइल रिजेक्ट की जा रही है। तो हम ये स्कीम को खास तौर से हुकूमत से ये कहते हैं, इसको प्रॉपर करिए और जल्द से जल्द चेक देने की कोशिश करिए। और बल्कि अगर हुकूमत शादी से पहले अगर ये चेक दे देती तो बहुत अच्छा होता मैडम। शादी से पहले चेक देने की कोशिश करिए। और लास्टली मैडम, जो लास्ट टाइम सीएम साहब ने एश्योरेंस दिया था कि वोटर आईडी कार्ड में अगर 18 इयर्स रहे तो वो वोट डाल के हमको असेंबली भेजाता है। अगर शादी मुबारक के लिए कोई गरीब का ने डॉक्यूमेंटेशन नहीं है तो वोटर आईडी कार्ड देख के उसको एक्सेप्ट करना कहे थे। मगर आज भी कई मंडल के अंदर कई तहसीलदार उसको एक्सेप्ट नहीं कर रहे हैं। इसको एक्सेप्ट कराना बहुत जरूरी है। बहुत बहुत शुक्रिया मैडम। गौरव सभ्य अजय कुमार गाరు। మేడం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ద్వారా మా నియోజకవర్గంలో ఖమ్మం నియోజకవర్గంలో దాదాపు 1,500 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. 75,116 కూడా గత ఏప్రిల్ నుంచి తీసుకున్న కార్యక్రమం ద్వారా అనేక మందికి దాదాపు 350 మందికి ఇంటింటికి వెళ్ళి చెక్కులు అందజేయడం జరిగింది. దీనివల్ల నిజంగా ఆర్థికంగా పేదవాళ్ళ ఇళ్లలో జరిగే పెళ్లిళ్ళకి ఆడపిల్లల పెళ్లిళ్ళకి నిజంగా ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఇవాళ యావత్తు మహిళా లోకం కూడా నినదిస్తూ ఉంది. ఈ కార్యక్రమం అనేది ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా గవర్నమెంట్కి ఉంది అధ్యక్ష. కాకపోతే ఇందులో చిన్న చిన్న ఫ్లాస్, ఇతర సభ్యులు చెప్పినట్లుగా ఆ చిన్న చిన్న ఫ్లాస్ వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. బట్ బై అండ్ లార్జ్ చెక్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందం చూస్తూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొచ్చిన స్కీము. అయితే ఈ నెలలో మాత్రం అధ్యక్ష బీసీ అంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో బీసీస్కి సంబంధించిన చెక్స్కి మాత్రము బడ్జెట్ రిలీజ్ చేయలేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీస్కి తర్వాత షాదీ ముబారక్ చెక్కులు రిలీజ్ చేశారు. మీ ద్వారా గౌరవ మంత్రివర్యులని ప్రభుత్వాన్ని కోరేది తక్షణం ఆ బీసీస్కి సంబంధించిన చెక్స్ కూడా మరి బడ్జెట్ రిలీజ్ చేసి పేమెంట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకటి. రెండోది అధ్యక్ష, మరి వారి సభ్యులు చెప్పినట్టుగా కొంత ఈ ఏజ్ డిస్క్రిపెన్సీ ఉన్నప్పుడు ఆధార్ కార్డులో కాకుండా ఎనీ ఐడి ప్రూఫ్లో 18 ఇయర్స్ ఉంటే తప్పకుండా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అధ్యక్ష. కొన్ని చోట్ల ఇళ్లలో సెకండ్ హ్యాండ్ ఏసీలు కూడా పెట్టుకుంటున్నారు అధ్యక్ష. ఏసీ ఉందని చెప్పి వాళ్ళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వట్లేదు అధ్యక్ష. అట్లాంటి ఇవాళ కామన్ ఫ్రిడ్జ్ ఏసీలు చూసి కళ్యాణ లక్ష్మి ఇవ్వకూడదనే ఒక నిబంధనలు వాళ్ళు గవర్నమెంట్ రూపొందించలేదు అధ్యక్ష. ఇది కేవలం లోకల్గా ఎంఆర్ఓలు లేకపోతే విఆర్ఓలు చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి ప్రభుత్వం కొంచెం దాని మీద జనరస్గా వాళ్ళని ఉండాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటూ ఈ ₹1,00,000 చేస్తుందని చెప్పి ప్రభుత్వం కూడా మరి 1000 కళ్ళతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా కేసీఆర్ గారు అద్భుతమైన ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా చేయనీకి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రజలు